కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్ర రైతాంగం వారు ఇప్పటిదాకా కంటతడి ఆగకుండా ఏడుస్తూనే ఉన్నారు. దానికి కారణం మూల కారణం రేవంత్ రెడ్డి అని చెప్పుకోవచ్చు. అకాల వర్ష కారణానికి కానీ లేకుంటే రేవంత్ రెడ్డి చేసిన పనితీరుకు కానీ ఈరోజు రైతన్నల వారైతే చాలా నష్టపోవడం జరిగింది. ఇప్పటిదాకా ధాన్యం కళ్ళలను కూడా కొనని పరిస్థితి. నిన్న పడ్డ వర్షంతో పూర్తి స్థాయిలో మొలకలెత్తడంతో ఇక నెత్తి మీద పోసుకొని ఏడ్చిన రైతన్న గాథ ఈరోజు తెలంగాణ దినపత్రికలు అయితే రావడం జరిగింది. గా ముచ్చండి ఒకసారి పట్టించుకుంటే కన్నీలాగడం లేదు. పుట్టెడు దుఃఖంతో రాష్ట్ర రైతాంగం తడిసి ముద్దవుతున్న ధాన్యం, కల్లాలు కేంద్రంలో మొలకెత్తుతున్న వైనం, చోద్యం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం, రైతులను పట్టించుకొని అధికార పార్టీ ఎమ్మెల్యేలు నిలదీస్తారన్న భయంతో ఎంపీ ఎన్నికల ప్రచారాన్ని కూడా దూరం. గీ ముచ్చట కూడా ఒకటి చెప్పాలండి. ఇప్పుడు చాలా వరకు అక్కడ ఏ ప్రాంతంలోనైనా సరే, ఏ జిల్లాలోనైనా సరే, ఏ డిస్టిక్లో అయినా సరే, ఏ మండలంలో సరే అక్కడ ధాన్యం కొనుగోలు నిర్వహణ ఏదైతే పెడతారో ఆడికెళ్ళి వర్షాలు వస్తే కనుక పూర్తి స్థాయిలో ఒడ్లు తడిసిపోతే పరామర్శించడానికి కూడా పోవాలి కదా. అది ఎమ్మెల్యే అయినా సరే, ఎంపీటీసీ అయినా సరే, ఎవరైనా సరే అక్కడికి వెళ్ళి పరామర్శించాలి. కానీ ఈ ప్రభుత్వం ఏదైతే ఉందో, ప్రస్తుతం లీడింగ్లో ఏదైతే సాగుతుందో కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉందో, అందులో ఉన్న ఎమ్మెల్యేలు నేనే ప్రశ్నిస్తా ఉన్నానో, ఏంది ఆ రోజు మీరు గెలిచిన వైనం మత్తు ఇంకా దిగలేదా ఇప్పటిదాకా? మరి రైతన్నుల వారు, మీ యొక్క నియోజకవర్గం వారు, మీ యొక్క మండలం వారు, మీ యొక్క గ్రామస్తులు ఈరోజు ఇబ్బంది పాల్పడతా ఉంటే ఈ ఎమ్మెల్యేకి ఎందుకు సోయిబారడం లేదు? ఎందుకు సోయిబారడం లేదు? రైతన్నుల కంటతడి రాష్ట్రానికి మంచిది కాదని ఆనాడు పెద్దలు అన్నప్పటికీ ఈరోజు రైతన్నులు ఏడుస్తున్నా కూడా సమ్మగా చెవికెక్కించుకుంటూ ఫామ్ హౌస్లో ఏ విధంగా పండగలుగుతున్నారు? రైతులను పట్టించుకోరు, రైతులు ఆత్మహత్య చేసుకుంటే పట్టించుకోరు, ఆటో డ్రైవర్ చనిపోతుంటే పట్టించుకోరు, తాగడానికి గుక్కే నీళ్లు తిరగకుండా అడవుల పాలవుతున్న ప్రజల్ని పట్టించుకునే దిక్కు లేదు. మరి ఎందుకు వచ్చారు మరి కాంగ్రెస్ పార్టీ వాళ్ళ అధికారంలోకి? ఆనాటి రోజులు చేస్తా అని చెప్పి ఈరోజు తీసుకొచ్చింది మీరు అదే కరువు కాటకాలనా? అదే ప్రజల ఇబ్బంది పాలు చేసుడా? ఒకటి, ప్రజలు ఈరోజు ఆకాంక్షతోటి, ప్రజలు ఈరోజు కడుపు మంటతోటి రగిలిపోతా ఉన్నారు. ఏమని? మమ్మల్ని పరిపాలించడం చేత కాకపోతే మీరు ఇజ్జత్ మాన ఏమైనా ఉంటే ఆ కుర్చీ నుంచి దిగి వెళ్ళిపోడరా బాబు అన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. మరి నాకైతే మాత్రం అది ఎక్కడో తాకి నేను వెళ్ళిపోయేటోని. మరి ప్రభుత్వానికి రాకట్లేదో ఏందో మరి. గా విధంగానే ఈరోజు ఈ ప్రభుత్వం చేస్తూ ఉన్నది. రాష్ట్ర రైతన్నుల వారు దగ్గర దగ్గర 5 నెలలుగా తన రక్తాన్ని చెమటగా మార్చి వరాలు చెక్కుకుంటా, బుడిదలు ట్రాక్టర్లతోటి దున్నించుకుంటా, నాట్లు వేయించుకుంటా, వలుపు తీసుకుంటా, అందులో మందులు చల్లుకుంటా, మందులు కొట్టుకుంటా, తన జీవితం మొత్తం 5 నెలలు ఆ పంటకే నాకు లాభం జరుగుతుందనే ఆశతోటి తన కుటుంబ సాయంతో ఆ పంటను పండించుకుంటూ లాస్ట్కు అమ్మేకాడికి వచ్చింది గోస. ఈ రేవంత్ రెడ్డి మన బోనస్ ఇస్తాడా అంటే ఆ బోనస్ గోయిందమ్మని చేసిండు, సన్న ఓట్లకి బోనస్ ఇస్తా అన్నాడు. మరి రాష్ట్ర రైతాంగం వారు మా రేవంత్ రెడ్డి ఏదో చేస్తాడని కదా ఓటేసింది. మరి అలాంటప్పుడు మాట నిలబెట్టుకోవాలి కదా రేవంత్ రెడ్డి. శివి చక్రవర్తి తన మాట నిలబెట్టుకోవడానికి కోసం తొడలే కోసుకున్నారు. మరి నువ్వేం కోసుకోవాలి? మెడలు కోసుకోవాలి, ఇంకేమైనా కోసుకోవాలి? రేవంత్ రెడ్డి గారు మీరే చెప్పాలి, ముఖ్యమంత్రి పదవిలో ఉండి. రాముచ్చట చూద్దాం. కదిలిస్తే కన్నీళ్లు, వర్ణన తీరతం రైతన్నుల బాధలు, కష్టపడి పండించిన ధాన్యం కల్లాలు కొనుగోలు కేంద్రాల్లో అకాల వర్షాలకు తడిసి ముద్దయ్యాయి. మొలకెత్తుతుంటే రైతన్నులకు దుఃఖం ఆగడం లేదు. తమ పంచ ప్రాణాలుగా పండించిన పంటను నష్టపోతామని తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు. దీనికి బాధ్యత వహించాల్సిన సర్కారు ఏమీ పట్టనట్టు వ్యవహరించడం వారిని మరింత ఆగ్రహానికి గురి చేస్తుంది. రైతులు ఆగమవుతుంటే ఇక్కడి నాయకులు ఉత్తరాదిన తమ అగ్రనేత రాహుల్ గాంధీ కోసం ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. అకాల వర్షాలతో నష్టపోయిన రైతులకు న్యాయం చేసేదెవరు? వారిని ఆదుకునేదెవరు? నేను ప్రజలకు ముందు నుంచే మొత్తుకుంటూనే ఉన్నా, ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఈ రోజులే మీరు చూస్తారయ్యా రాష్ట్ర రైతాంగం వారి కంట్రోల్లో మళ్ళీ కన్నీళ్ళే గురుస్తాయని మొదటి నుంచి మొత్తుకుంటూనే ఉన్నా. ఇప్పుడు రాష్ట్ర రైతాంగంలో ఈ విధంగా కష్టపడతా ఉంటే ఈ దక్షిణాది నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కలిసి రాహుల్ గాంధీ రాక కోసం, రాహుల్ గాంధీ మీటింగ్ల కోసం అయితే ప్రచార పడిగాపులు చేస్తూ ఉన్నారు. మరి గీదా రేవంత్ రెడ్డి చేయాల్సింది? మీరు ముఖ్యమంత్రి పదవిలో ఉండి మరి ఎమ్మెల్యే కూడా పురమాయించారా? ఇలా చేయండి అని, అలా చేయండి అని ఇంత సానుభూతి కూడా చూపరా? మీరు ముఖ్యమంత్రి కదండి. ఇంకొకటి ఏంటంటే అధికారంలోకి వచ్చి మీకు ఉన్న ప్రజల్ని పట్టించుకోవడం ప్యాషన్ పెట్టుకోవాలా, లేకపోతే ప్రచారంలో తిరిగి మీ యొక్క క్రేజ్ని పెంచుకోవాలా? అందుకే ప్రజలారా ఈ ఎంపీ ఎలక్షన్లా ఈయనకు తగ్గట్టుగా ఏదో ఒక పార్టీకి అధికారం ఇవ్వండి, వీళ్ళ మెడలు వంచాలంటే ఆ పార్టీలు తగ్గట్టు పని చేస్తాయని నేను ముందు గురించి మోతుకుంటూనే ఉన్నా.
అయినా సరే ప్రజలకు ఏం అభిమానంతో ఏం ఓటేసిందో కానీ ఈరోజు మళ్ళీ రైతులను అదే విధంగా కంటతడి పెడతా ఉన్నారు. అకాల వర్షం రావడం ఇది ఈ వరి కోతలు అయ్యి దగ్గర దగ్గర 2 నెలలు అవుతుంది. వరి కోతలు అయ్యి దగ్గర దగ్గర 2 నెలలు అవుతుంది. ఇప్పటిదాకా వడ్లు కూడా కొనుగోలు కాకపోవడం అంటే ఇది ఎంత దౌర్భాగ్యమో మీరే ఆలోచించండి ప్రజలారా. ఇది నేతన్నల పైన జరిగే కుట్ర ఇది. మనం రాహుల్ రెడ్డిని గెలిపించుకున్నప్పటికీ వారి కంట్ల కనిపించేది పేదోళ్ళు జెండా మోయడానికే బతుకున్నారు. పేదోళ్ళు జెండా మోయడానికి బతుకున్నారు. వాళ్ళు ఓట్లేయడానికి బతుకున్నారు. వాళ్ళకు మన సారా పాకెట్లు ఇవ్వడానికి మనం అధికారం పెత్తనం చెలాయిస్తామని వాళ్ళు ఆ విధంగా కొనుక్కుంటా పోతా అంటే మనం అట్లా కాదు. మా నాయకుడు గొప్పోడు, మా జెండా కింద పడకూడదు, నా భుజాల మీదనే నా జెండా ఉండాలి. నేను 50 సంవత్సరాలుగా పార్టీకి నేను కట్టు బానిసని, కట్టర్ కాంగ్రెస్ని, కట్టార ఆ బీఆర్ఎస్ పార్టీని అనుకుంటా మనం వాకుంటా పోతున్నాం. కానీ రాష్ట్రాన్ని అల్లకోలం చేసుకుంటా, తినుకుంటా, తాక్కుంటా, ఊక్కుంటా, ఫామ్ హౌస్లో పండుకుంటా, వేల కోట్ల రూపాయలతో ఎంజాయ్ చేసుకుంటా వాళ్ళు తిరుగుతూ ఉన్నారు. మనకు మాత్రం గయ్యనొద్దు. మనకేం కావాలి? పంట నష్టం పోయింది, అది అవసరం లేదు. కానీ మనకు జెండా కావాలి, మన నాయకుడు మనకే కావాలన్నట్టుగా మాట్లాడుకోవాలి. వాడు ఇచ్చిన శివులకో లేకపోతే కోటర్లకో మరొక్కుంటా గానే కూర్చొని ఉండాలి. ఇది మనం చేసే పని. ఈరోజు రైతన్నులందరూ ఏకమైతే ఈ ప్రభుత్వం దిగిరాదా? దిగిరాదా అంటున్నా. ఓట్లు వేయడానికి చేతులు ఉంటాయి, ఓట్లు వేయడానికి సుదూర ప్రాంతానికి వెళ్ళడానికి ఓపిక ఉంటుంది, ప్రచారం చేయడానికి అన్నం తినకుండా కూడా నీళ్లు తాగకుండా ప్రచారం చేసేది ఒక్కొక్కరు, దానికి ఓపిక ఉంటుంది. కానీ ఈరోజు మీకే అన్యాయం జరుగుతా అంటే కన్నీళ్లు గారుస్తున్నారు. కన్నీళ్లు గార్చాల్సింది మీరు కాదు, అధికారులు కార్చేలా చేయాలి. రాష్ట్రం అల్లకల్లోలం అయిపోవాలి. ఆ పంజాబ్లో, ఆ గుజరాత్లో ఏ విధంగా అయితే రైతులందరూ ఏకమయ్యి ధర్నాలు చేశారు 5 రోజుల పాటు, అప్పుడు దిగిరాలేదా గవర్నమెంటు? అప్పుడు వాళ్ళ డిమాండ్ ఒప్పుకోలేదా? మరి ఆ విధంగా చేయండి. గది చేయకుండా ఇట్లనే ఏడ్చుకుంటా ఉంటా అంటే వాళ్ళొక సానుభూతి చూపుతాను. తెలంగాణ రాష్ట్ర ప్రజలు అమాయకులు, బహు ప్రేమ కలిగిన వాళ్ళు, పార్టీ అంటే చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు అనుకుంటా వాళ్ళు మీ మీద రుద్దుతా ఉన్నారు మభ్యరత్నం. ఇక మీరే మేలుకోవాలి. ఇక